నమస్కారం. విషయం వచ్చేసి పాకిస్తాను ఉగ్రవాదులతో ఒకవైపు సంసారం చేస్తూనే ఇంకోవైపు మాకు ఉగ్రవాదుల వాళ్ళు ఎట్లుంటారు మాకు తెలియదు అని చెప్తుంది. నిన్న మనకు ఇప్పుడు కూడా ఇంత యుద్ధ సమయంలో మామూలుగా అన్ని ఇంటర్నేషనల్ మీడియా మొత్తం మన దేశంలో వాళ్ళ దేశంలో కవరేజ్ చేస్తుంటాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు యుద్ధ వార్తలు అందరికీ ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ మీడియా అన్నీ కూడా రెండు దేశాలలో ఎప్పుడు అన్ని ప్రదేశాలలో తిరుగుతుంటాయి అని అది తెలిసి కూడా నిన్న పాకిస్తాన్లో మనం టెర్రరిస్టు క్యాంపుల మీద 9 టెర్రరిస్ట్ క్యాంపుల మీద మనం స్ట్రైక్ చేశాము. దానిలో కొందరు చనిపోయారని వార్త, కానీ వాళ్ళు ఒప్పుకోవడం లేదు. మామూలు ఇన్నోసెంట్స్ చనిపోయారని సానుభూతి సంపాయాలని చూస్తున్నారు. అయితే మనకు ఒక ఆధారం దొరికింది. నిన్న మన యూకే రాయబారి నిన్న స్కై రిపోర్టర్తో చూపించాడు. అది ఏంటంటే ఆధారము అతని పేరు హఫీజ్ అబ్దుల్ రవూఫ్ అని టెర్రరిస్ట్. అతను యాక్చువల్గా అతను స్వయాన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ అయిన మసూద్ అజర్ తమ్ముడు. అతను జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ తమ్ముడు. అతను అక్కడ ఒక శవపేటిక ఉంటే ఆ శవపేటిక దగ్గర నిలబడి ఉంటే అతని వెనకాల పాకిస్తాన్ ఆర్మీ అంతా నిలబడి ఉంది. ఆ శవపేటిక మీద వాళ్ళు జాతీయ పతాకాన్ని కప్పారు. అంటే వాళ్ళంతా అమరవీరులు, దేశం కోసం చచ్చినటువంటి మనుషులుగా చెప్పుకుంటూ ఒక టెర్రరిస్ట్ను ముందర పెట్టుకొని ఆర్మీ వెనకాల నిలబడి ఫోటోలు దిగుతున్నారు. అంతర్జాతీయ మీడియా అంతా చూస్తున్నా కూడా అంటే వాళ్ళకి ఇంకా కూడా బుద్ధి రావట్లేదు. పాకిస్తాన్కు ఇంత జరిగినా కూడా టెర్రరిస్ట్ సంస్థలతో సంబంధాలను ఇంకా కొనసాగిస్తున్నాయి అనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. మీరు ఈ వీడియో చూడండి, ఆ క్లిప్పింగ్లో క్లియర్గా మీకు కనిపిస్తుంది. నా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు. Yesterday, I believe it is, to your viewers, this person here is a sanctioned terrorist under the American sanctions regime. His name is Hafiz Abdur Rauf. He's the brother of the founder of the terrorist groups that you're mentioning. Look who's behind him. Pakistani military. Look at the coffins there. They have the Pakistani national flag. If you're going to be given